విజయ్ పార్టీకి బయట నుంచే మద్దతిస్తామని ప్రభుత్వంలో చేరే ఉద్దేశం లేదని సిపిఎం సిపిఐ ప్రకటించాయి. డీఎంకేతో ప్రయాణం కొనసాగిస్తామని తెలిపాయి. అయితే టీవీకే కూటమి సంఖ్యాబలం ప్రస్తుతం 116 స్థానాలకు పరిమితమైంది. మ్యాజిక్ ఫిగర్ 118 కాగా విజయ్ మరో 2 సీట్ల దూరంలో నిలిచిపోయారు. సంఖ్యాబలంపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై మళ్లీ హై డ్రామా మొదలైంది. ప్రస్తుతం విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 2 ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరిగా మారింది. మద్దతిస్తామని చెప్పిన పార్టీలు వెనక్కి తగ్గడం లేదా అధికారికంగా లేఖలు ఇవ్వకపోవడంతో విజయ్ క్యాంపులో ఆందోళన మొదలైంది. గవర్నర్ నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. రానున్న కొన్ని గంటల్లో విజయ్ ఏ విధంగా పావులు కదుపుతారు అన్నది ఉత్కంఠగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ శ్యామ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్యామ్, తమిళనాట రాజకీయాలు పూటకో మలుపు తీసుకుంటున్నాయి. రానున్న కొన్ని గంటలు కీలకంగా మారినట్లుగా తెలుస్తోంది. టీవీకే చీఫ్ విజయ్ పార్టీని ఫామ్ చేస్తారు అని అనుకుంటే మళ్ళీ ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా కనిపిస్తోంది. మరి గవర్నర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది? మరో 2 ఎమ్మెల్యేల మద్దతు ఆయనకు వచ్చే అవకాశం ఉందంటారా? డీటెయిల్స్ ఏంటి? శ్రీవిద్య, మీరన్నట్టు తమిళనాడులో పూటకో మలుపు కాదు, గంటకో మలుపు తిరుగుతుంది రాజకీయాలు. పూర్తి అనిశ్చితి నెలకొంది. ఏదైతే నిన్న రాత్రికే పూర్తిగా ఇప్పుడు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఎదురైన అడ్డంకులన్నీ తొలగించుకుని విజయ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తాడని తమిళనాడు ప్రజలే కాదు యావత్ భారత రాష్ట్రం అంతా ఎదురు చూసిన సందర్భం. అయితే నిన్న అర్ధరాత్రి వరకు కూడా లోక్భవన్ అంటే గవర్నర్ నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి ఆహ్వానం రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు ఇవాళ కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఉండదనేది స్పష్టమవుతుంది. ఎందుకంటే టీవీకే పార్టీకి వీసీకే పార్టీ మద్దతు ప్రకటిస్తానని చెప్పి అయితే అధికారికంగా తమ మద్దతు లేఖను గవర్నర్కు పంపకపోవడమే ఇందుకు కారణమైంది. అయితే గవర్నర్ వెర్షన్ ప్రకారం చూసినట్లయితే సంఖ్యాబలం మ్యాజిక్ ఫిగర్ 118 టీవీకే చూపించినట్లయితే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని గవర్నర్ చెప్తున్నాడు. అయితే రాజ్యాంగపరంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ను టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తే అసెంబ్లీలో తన బల నిరూపణ చేసుకునవచ్చు, అతనికి ఆ రాజ్యాంగ హక్కు ఉందంటూ కూడా పలువురు అభిప్రాయపడుతూ విజయ్కి మద్దతు తెలుపుతున్న పరిస్థితి. గవర్నర్ వ్యవహార శైలి మీద తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు వీసీకే పార్టీ చీఫ్ తిరుమావల్లవన్, ఇతను ప్రస్తుతం చిదంబరం పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా ఉన్నాడు. అయితే ఇతను సపోర్ట్ చేయాలంటే టీవీకేకి ఏదైతే విజయ్ 2 స్థానాల్లో గెలిచాడు, ఆ 2 స్థానాల్లో ఒకటైన తిరుచి ఈస్ట్లో విజయ్ రాజీనామా చేసి ఆ స్థానంలో తనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని, దాంతోపాటు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానంటేనే తన మద్దతు ఉంటుందని తిరుమావల్లవన్ డిమాండ్ విజయ్ ముందు ఉంచినట్లు. అయితే ఆ తిరుచి ఈస్ట్ ఎమ్మెల్యే స్థానాన్ని విజయ్కి అత్యంత సన్నిహితుడు సలహాదారుడుగా ఉన్న అదవ్ అర్జున్కి మాట ఇచ్చినట్టు. అయితే ఇప్పుడు ఆ మాట తప్పాల్సిన పరిస్థితి వస్తుందన్న నేపథ్యంలోనే నిన్న తిరుమావల్లవన్కు మాట ఇవ్వలేకపోవడం వల్లే మద్దతు లేక టీవీకేకు వీసీకే మద్దతు లేక పంపకపోవడం వల్లనే కొత్త ప్రభుత్వ ఏర్పాటు అర్ధాంతరంగా ఆగిపోయింది. నిన్న అర్ధరాత్రి కోట్లాది మంది ప్రజలందరూ కూడా ఇవాళ ఉదయం 11 గంటలకి విజయ్ 34వ ముఖ్యమంత్రిగా తమిళనాడుకు ప్రమాణ స్వీకారం చేస్తాడని 1000 కళ్ళతో అందరూ ఎదురు చూస్తున్న సందర్భంలో వీసీకే ఒక్క మద్దతు లేక ఇవాళ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకిగా మారింది. అయితే వీసీకే ఇవాళ తన మద్దతు మీద ఒక స్పష్టత ఇస్తుందని కూడా నిన్న రాత్రి ప్రకటించింది. అయితే వీసీకే విజయ్కి అండగా నిలబడుతుందా, లేదంటే స్టాలిన్ నాయకత్వంలోనే డీఎంకే కూటమిలోనే కొనసాగుతుందా అనేది ఇంకా అనిశ్చితి నెలకొని ఉందని చెప్పాలి. మరోవైపు విజయ్కి ముందు నుంచి కూడా అంటే పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా పవర్ సెంటర్గా చేదోడు వాదోడుగా అన్నిట్లో వెనకుండి ముందు నడిపించి ఇవాళ ఇంతటి అనూహ్యమైన విజయానికి తను కూడా ఒక కారణమైన సినీ నటి త్రిష మంగళవారం నుంచి కూడా కనిపించట్లేదు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆమె పాత్ర ఎక్కడా కనిపించట్లేదు. అయితే ఆమెని సెంట్రల్లో లాబియింగ్ చేసుకుని వ్యూహాలు స్ట్రాటజీలు పన్ని కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ చేయాల్సిన పనిలో విఫలమయ్యాడనే ఒక టాక్ కూడా నడుస్తుంది. ఎందుకంటే
తమిళనాడు ద్రవిడ సంస్కృతికి పూర్తిగా పులి స్టాప్ పెట్టి ద్రవిడ పార్టీలైన డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, వీటన్నిటినీ ఎదిరించి ప్రజల మన్ననలు పొంది తన సంక్షేమ పథకాలు కావచ్చు, తన అభ్యర్థులను నిలబెట్టిన తీరు కావచ్చు, వీటన్నిటి మీద ప్రజల మన్ననలు పొంది దాదాపు 108 స్థానాల్లో అనూహ్యమైన విజయం సాధించడంలో రచించిన వ్యూహాలు అధికారం చేపట్టడంలో విఫలమయ్యాయనేది బహిరంగంగా తెలుస్తుంది. సంఖ్యాబలాన్ని చూపించడంలో కూడా కొంత గందరగోళం అయితే విజయ్లో స్పష్టంగా కనిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం తమిళనాడులో నెలకొనుంది. ఏది ఏమైనా ఇవాల్టితో ఫుల్ స్టాప్ పడుతుంది తమిళనాడు అనిశ్చిత రాజకీయాలకని అనుకున్న నేపథ్యంలో మళ్ళీ కథ మొదటికి వచ్చింది. ఈ హై డ్రామా కొనసాగుతూనే ఉంది. వీసీకే ఎవరికి మద్దతు ఇస్తుంది, అదేవిధంగా యుఐఎంఎల్ ఎవరికి మద్దతు ఇస్తుంది, డిఎండికే ఎవరికి మద్దతు ఇస్తుంది, ఇలా మరోవైపు చూసినట్టయితే టీటీవీ దినకరన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎండిఎంకే పార్టీకి సంబంధించి ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచాడు. అతను కూడా మన్నార్గుడికి సంబంధించి కామరాజ్. అతను కూడా టీవీకే ప్రభుత్వానికి సపోర్ట్ చేసినట్టు నిన్న ఒక లేఖ బయటపడింది. ఆ లేఖ తను ఇవ్వలేదంటూ టీటీవీ దినకరన్ గవర్నర్ని కలిసి మా ఎమ్మెల్యే మద్దతు ఇచ్చినట్టు ఒక ఫోర్జరీ లేఖను టీవీకే పార్టీ గవర్నర్కి ఇవ్వడం నైతిక విలువలను పూర్తిగా విస్మరించింది టీవీకే విజయ్ అంటూ కూడా టీటీవీ దినకరన్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఎమ్మెల్యే కూడా కనిపించకుండా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తం నాటకీయ పరిణామాల మధ్య తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం అంతా ఒక గందరగోళ గజిబిజి వాతావరణంలో ఉంది. ప్రజలందరూ కూడా కొంత అయోమయ పరిస్థితిలో ఉన్నారు. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడా, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాడా అన్న ఒక నమ్మకం మెల్లమెల్లగా సన్నగిలుతున్న పరిస్థితిలో మొత్తం మీద అయితే విజయ్ అయితే తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. గవర్నర్ వైఖరి మీద, అదేవిధంగా రాజ్యాంగ పరంగా అతనుకున్న అధికారం ప్రకారం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ కూడా టీవీకే పార్టీకి సంబంధించిన ఒక క్రియాశీలక కార్యకర్త సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం కూడా జరిగింది, గవర్నర్ను ఆదేశించమంటూ విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని. ఈ నేపథ్యంలో ఇవాళ ఏం జరుగుతుంది, మరో గంటలో ఏం జరుగుతుంది అనేది అయితే ప్రస్తుతం హైడ్రామా మధ్య అనిశ్చితి వాతావరణంలో తిరుమలలో రైట్, థ్యాంక్ యూ.